పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది జగన్ ఓడించడానికి, విజయ్ గారు పార్టీ పెట్టింది తను గెలిచి పరిపాలించడానికి. యుద్ధం చేతగాని వాడే నీతులు మాట్లాడతాడు, గెలవలేని వాడే రాజీల గురించి మాట్లాడతాడు. ఒంటరిగా గెలవలేక పొత్తులు పెట్టుకొని ఈ సోది సొల్లు చెప్పడం ఎందుకు? ఈయనేం ఆలోచించారు, మన పార్టీ ఎలా పెట్టాలి, ఎవరికి పొత్తు కలవాలి, ఎన్ని తక్కువ సీట్లు అడగాలి, ఎంత ఎక్కువ లాభం పొందాలి. కాబట్టే విజయ్ గారు విజయం సాధించారు, పవన్ గారు పవనానికి వెళ్ళారు. ఇక్కడ పోలవచ్చా లేదంటే ఎందుకు పోలకూడదు? ఆయన సినిమా స్టారే, ఈయన సినిమా స్టారే. ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, ఈయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన పార్టీ పెట్టారు, ఈయన పార్టీ పెట్టారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈయన వేషాలు వేశారు, బొట్లు పెట్టారు, మెట్లు కడిగారు, మతాల గురించి మాట్లాడారు, కులాల గురించి మాట్లాడారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడారు, ఆవేశంగా ఊగిపోయారు. కాబట్టి ఈయన ప్రజల మనసులు గెలుచుకోలేకపోయారు. ఆయన డిప్లొమాటిక్ గా, డీసెంట్ గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గురించి ఎక్కడా మాట్లాడలేదు, కులాల గురించి ఎక్కడా మాట్లాడలేదు, మతాలను ఎక్కడా రెచ్చగొట్టలేదు. ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఎలా సేవ చేయాలి, ఏం పథకాలు ఇవ్వాలి, ఎలా నెగ్గుకు రావాలి, ఎవరిని గెలిపించుకోవాలి, ఎవరికి సీట్లు ఇవ్వాలి, మనం సీఎం ఎలా కావాలి అని చెప్పేసి ఆయన ఆలోచించారు. ఈయనేం ఆలోచించారు, మన పార్టీ ఎలా పెట్టాలి, ఎవరికి పొత్తు కలవాలి, ఎన్ని తక్కువ సీట్లు అడగాలి, ఎంత ఎక్కువ లాభం పొందాలి, ఎంత ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి, ఈ గ్యాప్ లో ఎన్ని సినిమాలు పూర్తి చేసుకోవాలి అని ఈయన ఆలోచించారు. కాబట్టి పోలిక అనేది చేసుకోవాలి, ఆలోచనలన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి. కాబట్టే విజయ్ గారు విజయం సాధించారు, పవన్ గారు పవనానికి వెళ్ళారు. ఇప్పుడు యుద్ధం చేతగాని వాడే నీతులు మాట్లాడతాడు, గెలవలేని వాడే రాజీల గురించి మాట్లాడతాడు. ఒంటరిగా గెలవలేక పొత్తులు పెట్టుకొని ఈ సోది సొల్లు చెప్పడం ఎందుకు? పైగా అయితే ఒక్క మాటకు ఏ మాటకు ఆ మాటే పవన్ కళ్యాణ్ గారిని ఆనెస్ట్ గా ఒప్పుకోవచ్చు. ఆయన ముందు నుంచే నాకు కేడర్ లేదు, నేను గెలవలేను, అన్ని నియోజకవర్గాల్లో నాకు బలం లేదు, కాబట్టే నేను పొత్తు పెట్టుకున్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. 15 ఏళ్ల పాటు నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తాను అని ఆయన హానెస్ట్ గా చెప్తున్నాడు. కాకపోతే ఈ కేడర్ తోటి ప్రాబ్లం, ఎక్కువగా ఊహించుకోవటం, ఎక్కువగా అతిగా ఆలోచించటం, అతిగా ప్రవర్తించటం, అతిగా వేషాలు వేయడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు, మా నాయకుడు చంద్రబాబు, నేను 15 ఏళ్ళు ఆయన కిందనే పనిచేస్తాను, మీరు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పారా లేదా? పొరపడి నేను జనసేన అని పేరు పెట్టాను, కానీ వాస్తవంగా తెలుగు సేన అయితే ఈ డిస్టర్బెన్స్ ఉండదని చెప్పారు ఆయన. రెండు దక్షిణాది రాష్ట్రాలే, రెండు మన పక్కపక్క రాష్ట్రాలే, ఒకప్పుడు కలిసి ఉమ్మడి మద్రాసు రాజధానిగా కలిసి ఉన్న రాష్ట్రాలే, భావసారూప్యత ఉన్న రాష్ట్రాలే. అక్కడ ప్రజలకి ఇక్కడ ప్రజలకి అక్కడ సంబంధ బాంధవ్యాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, పెళ్లిళ్ళు చేసుకోవడాలు కూడా జరిగినాయి. ఇక్కడ తమిళల్ని గొర్రెలు అనేవాళ్ళు తమిళనాడులో ఎందుకు అనలేకపోయారు? ఇక్కడ కూర్చొని అక్కడ వాళ్ళ గురించి మాట్లాడటం కాదు, అక్కడ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారు? మరి అలాంటి గొర్రెలు అనుకున్నప్పుడు ఎన్డీఏ తరఫున చంద్రబాబు గారు ఎందుకు ప్రచారానికి వెళ్ళారు? ఇప్పుడు ఈయన వెనక ఊరు లేరని ఆగాడంటవా? ఈయన ఎవరు లేక అసలు అవన్నీ కాదండి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన ఉద్దేశం వేరు, విజయ్ గారు పార్టీ పెట్టిన ఉద్దేశం వేరు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది ఇంకొకరిని గెలిపించడానికి, విజయ్ గారు పార్టీ పెట్టింది తను గెలవడానికి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది జగన్ ఓడించడానికి, విజయ్ గారు పార్టీ పెట్టింది తను గెలిచి పరిపాలించడానికి. ఇక్కడ చాలా వ్యత్యాసం ఉంది, ఆలోచనలో, ప్రవర్తనలో తేడా ఉంది, వేష భాషల్లో తేడా ఉంది. వీటన్నింటినీ చూసుకుంటే గుండె ధైర్యంలో కూడా తేడా ఉంది. అభిమానుల కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారు ఇంకో సినిమా తీస్తే అవుతాడు.
ఇంకో సినిమా తీస్తే అందులో సీఎం క్యారెక్టర్ చేస్తే అవుతుంది. సో ఇప్పుడు విజయ్ గారి గెలుపు చూసైనా నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా వచ్చే అవకాశం ఉందంట. ఆయన నేను 15 ఏళ్ళు నేను విడిపోనయ్యా బాబు అని చెప్తుంటే, ఆయన చెప్తుంటే మళ్ళీ అభిమానులు వీళ్ళ ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఎందుకు? ఆయన ఏం చెప్పాడు అసెంబ్లీలో? 15 ఏళ్ల పాటు నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పారు కదా. ఇంకా క్లియర్ గా ఆన్సర్ ఇచ్చినప్పుడు ఇంకేముంది అక్కడ? ఆయనకు ఆ ఉద్దేశమే లేదా బాబు. అసలు ఆ ఉద్దేశం ఎందుకు పెట్టుకుంటాడు? ఆ ఉద్దేశం పెట్టుకోవాల్సిన అవసరం ఏంది? పొత్తు పెట్టుకుంటే 21 సీట్లు తీసుకోవచ్చు, 100% స్ట్రైక్ రేట్ కొట్టొచ్చు, డిప్యూటీ సీఎం తీసుకోవచ్చు, పథకాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, పరిపాలన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, సినిమాలు తీసుకుంటూ కాలక్షేపం చేయొచ్చు, క్యాబినెట్ లో ర్యాంకు చివరి స్థానం వచ్చినా అడిగే వాళ్ళు ఉండరు. రిస్క్ ఎందుకయ్యా? మనకు అంత రిస్క్ వద్దు. సో సింగిల్ గా వస్తున్న విజయ్ సీఎం అయ్యాడు, సింగిల్ గా వస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ సీఎం చేశారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని విజయ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ప్రచారం కూడా చేశారు. పాపం వీళ్ళు అది చూడలేదు అనుకుంటా, చూస్తే తెలుస్తుంది. అంటే జగన్ వల్ల మీరు ఒక్కసారి గమనించాలి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ, ముఖ్యమంత్రుల్ని నేనే పెట్టాను, రాష్ట్రపతులను నేనే పెట్టాను, ప్రధానమంత్రులు నేనే చేశాను, రాష్ట్రపతులు నేనే చేశాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తరఫున తమిళనాడులో ప్రచారానికి వెళ్తే ఆ ఎన్డీఏ కూటమి 3వ స్థానానికి వచ్చింది. విజయ్ గారు జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూపించి ఎన్నికలకు వెళ్తే ఆయన సీఎం అయ్యాడు. అర్థమైందా? కాబట్టి ఇదంతా ఊరికే ఆత్మతృప్తి కోసం వాళ్ళు మాట్లాడుకునే మాటలు తప్పితే ఇక్కడ రియాలిటీ వేరు, రీల్ వేరు. ఫైనల్ విజయ్ గారు జగన్ ఫోటో చూపించారు, గెలిచారు. అదే జగన్ ఫోటో ప్లేస్ లో చంద్రబాబు గారి ఫోటో చూపించుంటే గెలిస్తే ఎలా ఉండేది? బహుశా ఆయనకు ఆ ఐడియా రాలా. అదృష్టవంతుడు చూపిస్తే ఏం జరిగేదో ఎన్డీఏ చూపించింది. ఇప్పుడు చూపిస్తే ఏం జరిగేదో ఆ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి వచ్చిన రిజల్ట్స్ కనపడ్డాయి కదా. వాళ్ళు చూపించారు కదా, చంద్రబాబు నాయుడు గారినే చూపించారు, ఫోటోని కాదు, ఏకంగా ఆయన్నే చూపించారు, 3వ స్థానంలోకి వచ్చారు. కాబట్టి విజయ్ ఐడియా రాకపోవటం ఆయన అదృష్టం, ఆ ఆలోచన రాకపోవటం ఆయనకి ఇంకా అదృష్టం. ఫైనల్ క్వశ్చన్ అండి, పవన్ గారు చెప్పిన మాట వినుంటే విజయ్ గారి పరిస్థితి ఎలా ఉండేది? పవన్ గారు మాటలు విజయ్ గారి విని ఉంటే పాపం ఆయనకి ఇంత రిస్క్ ఉండేది కాదు, సీఎం పదవి చేయాల్సిన పని ఉండేది కాదు, సీట్లు తగ్గినాయి అని టెన్షన్ పడే పని ఉండదు, గవర్నరు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే బాధపడే పని ఉండదు, ఆ పరిపాలన చేయాల్సిన పని ఉండదు, పథకాలు ఇవ్వాల్సిన పని ఉండదు, ప్రజల గురించి ఆలోచించాల్సిన పని ఉండదు. ఇవన్నీ అదే పాపం పవన్ కళ్యాణ్ గారు విజయ్ గారు శ్రేయస్ కోరి, వద్దయ్యా నువ్వు ఎన్డీఏతో పొత్తు పెట్టుకో, నాలాగనే 20-21 తీసుకో, 100% స్ట్రైక్ రేట్ కొట్టు, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకో, నాలాగనే సినిమాలు చేసుకో, పథకాల గురించి ఆలోచించమాకు, పరిపాలన గురించి ఆలోచించమాకు, శాఖల గురించి ఆలోచించమాకు, రోజుకో వేషం వేసుకో, హ్యాపీగా ఎంజాయ్ చేయి ఫ్యామిలీ తోటి అని చెప్పేసి విజయ్ గారి శ్రేయస్సు కోరి పవన్ కళ్యాణ్ గారు సలహా ఇచ్చారు. ఈయన పిచ్చి కాకపోతే ఇంత రిస్క్ ఈయనకు అవసరమా? విజయ్కి అవసరమా? సొంతగా ఎందుకు పోటీ చేయటం, ఇన్ని సీట్లు ఎందుకు గెలవటం, సీఎం పదవి ఎందుకు చేయాలి, ఈ పథకాలు ఎందుకు అమలు జరపాలి, ఈ పరిపాలన చేసే టెన్షన్ ఏంది, ఈ ప్రతిపక్షాలు మళ్ళీ రేపొద్దున అసెంబ్లీలో వేసే క్వశ్చన్లకి ఆన్సర్ చేయాల్సిన పని